ఆగుర్రి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. 100% చెప్తున్నా, లోపలికి వెళ్లే కొలది ఎంటర్టైన్మెంట్ డోసు పెరుగుతూనే ఉంటది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సూర్య, ఓ సూర్య, ముందు మీరందరూ రూమ్లకెళ్ళి బయటికి రార్రి. సల్మాను, బాబరు, రఫ్ఫు, ఫరాను మొన్ననే కదా ముఖం మీద డోర్ వేసినాం. అయినా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అందరికందరు కట్టగట్టుకొని వచ్చిర్రు. ఏంది సంగతి? మీ వాళ్ళందరినీ ఒకసారి బయటికి పిలువు, వాళ్ళతోటి మాట్లాడాలి. మీ బతుక్కు అందరెందుకు, మా అభిషేక్ శర్మ ఒక్కడు చాలు. అభిషేకు, ఓ అభిషేకు, ఎవలచ్చిర్రో చూడు. హై జోకర్లు, వాళ్ళతోటి నేను ఆడుకుంటా. ఆడుకుందు లేగాని ఆ ముఖానికి ఆ బొట్టేంది తమ్ముడు? ఏం లేదన్నా, స్ట్రైక్ రేటు మరీ తక్కువైతాంది. ఈ మ్యాచ్ లా కనీసం ఒక 400 స్ట్రైక్ రేట్ అయినా ఉండాలని ఇప్పుడే గుడికి పోయొచ్చిన. అభిషేకు మరీ 400 స్ట్రైక్ రేటా? ఆశ కన్నా హద్దుండాలే. వేరే టీంలైతే 200 250 స్ట్రైక్ రేట్ ఉంటే చాలనుకుందును. బట్ ఆడేది పాకిస్తాన్ తోటే కదా అని 400 స్ట్రైక్ రేట్ కు ఫిక్స్ అయినా. ఎందుకో ఏమో పాకిస్తాన్ అనగానే నా ముళ్ళు 90 లేత్తది. అభిషేకు అసలే ఫైనల్ మ్యాచ్, ఎందుకైనా మంచిది జర చూసుకుంటాడ రాదు. నో ఛాన్స్, పిసుకుడే నా కొడుకులను. తమ్ముడు, నేను ఇండియా కెప్టెన్ గా చెప్తాన్నా, ఈ మ్యాచ్ లా స్పీడ్ ఆడతా అంటే గెలవది. అసలే ఫైనల్ మ్యాచ్, కొంచెం ఒత్తుకుంటాడు. జనగణమన నేను ఎవ్వనికినా. అయ్యో, మాటలల్లా పడి మీరు వచ్చిన విషయమే మర్చిపోయినా. సరే చెప్పండి, ఎందుకు వచ్చిర్రు? వన్స్ మీ హార్దిక్ పాండ్యాని పిలవండి, చెప్తాం. పాండ్యా ఇక్కడ లేడు. కేన్ మామ, బౌమా, కమ్మిన్స్, పొలార్డు, హెడ్ ఫైనల్ మ్యాచ్ చూడనీకి వస్తారంటే పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వేయిండు. అయినా నీ ముఖం నిండా దెబ్బలేంది? ఏం చెప్పమంటావు? 6 నెలల కింద తిననీకి తిండి లేకుంటే అబ్రార్ గాని కాడ 5 కేజీల గోధుమలు తీసుకున్నా. నాకింట్లో ఎల్లక ఇప్పటి వరకు గోధుమలు తిరిగి ఇయ్యలేకపోయినా. ఎన్నిసార్లు అడిగినా ఇత్తలేనని వానికి నన్ను కొట్టే అంత దమ్ము లేకున్నా మనుషుల్ని కిరాయికి పెట్టి మరీ కొట్టిచ్చిండు. స్కై బ్రో కేన్ మామను, కమిన్స్ ను, పొలార్డును, బౌమాను, హెడ్ ను అందరిని పట్టుకొని వచ్చిన. పాపం ఎప్పుడు తిన్నారో ఏమో మంచి నాటుకోడి ఫ్రై ఏపియపోయినావు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనేది మీరు ఫైనల్ ఓడిపోయినాక తెలుస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్. వాళ్ళందరూ ఎందుకు వచ్చిర్రో తెలియదు గాని నేనైతే మా రోహిత్ ను చూడనీకి వచ్చిన. థర్డ్ ఎంపైర్ కి ఇచ్చినప్పుడల్లా స్క్రీన్ లో రోహిత్ వస్తాడట కదా. జర మీకు దండం పెడతా, మీకు పుణ్యం ఉంటది. జర వీలైనన్ని సార్లు డిఆర్ఎస్ తీసుకోర్రి. రావ్యా పాండ్యా, నీకోసమే అప్పటి నుండి బలగం సినిమాల కాకి కోసం చూసినట్టు చూస్తానం. నా గురించా? ఎందుకని? ఏం లేదు పాండ్యా, ఆసియా కప్ లో నువ్వు పెట్టుకున్న వాచ్ ఏకదం ఉన్నది. దాని ధరెంతో, అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఈ ఆసియా కప్ ఫైనల్ లా గెలిచి మాకిచ్చిన ప్రైజ్ మనీ తోటి షెరోటి కొంటాం. ఎట్లెట్లా? ఆసియా కప్ ఫైనల్ లా గెలిచిన ప్రైజ్ మనీతోని నాలాంటి వాచ్ షెరోటి కొంటారా? అసలు ఆసియా కప్ ప్రైజ్ మనీ ఎంతనో ఎరికేనా మీకు? ఎందుకు తెలియదు? మాకు తెలుసు, దాదాపు 2.5 కోట్లు. నేను పెట్టుకున్న వాచ్ ధరెంతో ఎరికేనా? దాదాపు 20 కోట్లు. అంటే నా వాచ్ 10 ఆసియా కప్పులకు సమానం. మా హార్దిక్ పెట్టుకునే వాచ్ ఖరీదు ఉండయి మీ బతుకులు. అయినా మీకెందుకు అంతగానం బిల్డప్? వెనుకటికి మీ అసంటోళ్లే తిననీకి తిండి లేదు గాని అడుక్కోనీకి బంగారు పల్లెం కావాలన్నారట. ఎవలా మాట అన్నది? ఇంకెవలు? మీ పాకిస్తాన్ కి కొత్త మిండెడు. ఏంది చూస్తన్నవేంటి? మింగుతా గ్రౌండ్ కేసి. కూల్ తమ్ముడు కూల్, ఎందుకంత ఫైర్ అయితానవు? బచ్చగాడు ఇంకా 25 ఏళ్ళు కూడా నిండలే, అయినా ఫైర్ అయితే మేం భయపడతామా? ఎస్, 100% భయపడాలి. ఎందుకంటే అభిషేక్ కోచ్ యువరాజ్ సింగ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్, అన్నిటికంటే ముఖ్యం ఇన్స్పైర్డ్ బై రోహిత్ శర్మ. అయిపోయిందిగా మీ బతుక, అయిపోయింది. చెక్ ఎత్తాడు ఈరోజు.
అభిషేక్ వెనుక ఇంతమంది ఉన్నారా? మరే పాకిస్తాన్ కి కొత్త మిండడంటే ఆ మాత్రం ఉండద్దా? ఏంది మీరు ఊకున్నా కొద్దీ మాటి మాటికి పాకిస్తాన్ కి కొత్త మిండడు అంటారు. అసలు మాకు కొత్త మిండడని ఎవరు చెప్పిర్రు మీకు? ఎవరు ఎప్పుడేంది లోకమంతా కోడై కూస్తాంది. అంతేందుకు చాట్ జీపీటీని అడిగినా అదే చెప్తది. కావాలంటే నువ్వే చూడు. చాట్ జీపీటీ క్రికెట్ లో పాకిస్తాన్ కి కొత్త మొగుడు ఎవరో జర చెప్పు. భారత ఆటగాడు అభిషేక్ శర్మను పాకిస్తాన్ కి కొత్త మొగుడు అని పిలుస్తుంటారు. అతను పాకిస్తాన్ పై మ్యాచుల్లో బలంగా ఆడి రన్స్ చేయడం వల్ల అలాంటి ముద్దు పేరు వచ్చింది. కాబట్టి ప్రస్తుతం క్రికెట్లో పాకిస్తాన్ కి కొత్త మొగుడు గా అభిమానులు అభిషేక్ శర్మనే ఎక్కువగా చెబుతున్నారు. మీకు కావాలంటే నేను అతని పాకిస్తాన్ పై ఆడిన రికార్డులు కూడా చెప్పగలను. చెప్పమంటారా? బాబర్ అన్న, ఈ ఇండియా బోలు ఏ బట్టి మన పాకిస్తాన్ ఇజ్జత్ అంతా పోతాంది. పోయిన పరువు తిరిగి రావాలంటే ఏం చేయమంటావు? గోడకేసిన సున్నం పోయిన పాకిస్తాన్ పరువు ఎప్పటికీ తిరిగి రావు గాని లైట్ తీసుకో. ఎందుకు రాదు? పోయిన పరువు తిరిగి రావాలంటే ఈ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లా గెలవాలి. ఏం బాబర్ అన్న, ఫైనల్ లా గెలిచినా కూడా మన పరువు మనకు తిరిగి రాదంటవా? ఫైనల్ లా గెలిస్తే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఫైనల్ లా గెలిచేంత సీన్ లేదు కదా మనకు. ఎందుకు లేదు? ఎందుకంటే హమ్కో బాంబులేసుడు ఆతే, బంతులేసుడు నయాతే. హమ్కో బిల్డప్ చేసుడు ఆతే, బ్యాటింగ్ చేసుడు నయాతే. హమ్కో గ్రనైట్ లేసుడు ఆతే, గెలుసుడు నయాతే. అంటే ఈ మ్యాచ్ కూడా బీకినట్టేనా? ఎస్, 100%. అలా డౌటే లేదు. నో, అలా జరగనీకి వీల్లేదు. మ్యాచ్ ఓడిపోతే ఆ మింగులు నేను భరించలేను. అభిషేక్, జర ఈ మ్యాచ్ లా నీ గేమ్ ప్లాన్ ఏంటిదో చెప్పరాదు. బాదుడే బాదుడు. మళ్ళీ బాదుడేనా? సింగిల్స్ తీసుకోవచ్చు కదా. నా లడ్డూలో సింగిల్స్ ఎవరికి కావాలి? సిక్స్లు వేసినామా తీసినామా అన్నట్టుండాలి. ఆగుర్రి మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రజెంట్ మన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పరంగా తెలుగు క్రికెట్ స్పూఫ్ ఛానల్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. దానికి ముఖ్య కారణం మీరే. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే ఖచ్చితంగా 2 వీడియోస్ ప్లాన్ చేస్తా. అప్పటి వరకు కొంచెం ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అడ్డగోలు అప్పులైనాయి.